మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. డిఎస్ పార్థివ దేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను అయితే జరిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా రూల్స్ ప్రకారం కూడా అక్కడ ఉన్నటువంటి పోలీస్ సెల్యూట్ మధ్యలో, అదేవిధంగా గాల్లో 3 రౌండ్లను కాల్పుల తర్వాత అక్కడ అధికారికంగా లాంఛనాల తర్వాత డిఎస్ మృతదేహానికి అంత్యక్రియలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున వచ్చినటువంటి డిఎస్ అభిమానులు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు, నాయకులు, కుటుంబ సభ్యుల నడుమ అంతిమ సంస్కారానికి అంతా కూడా రెడీ అవుతుంది. మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన కుటుంబ సభ్యులందరూ కూడా కడసారిగా తన పార్థివ దేహాన్ని చూస్తున్నారు. సో స్థానికంగానే కాదు, సుదూర ప్రాంతాల నుంచి కూడా ఉదయం నుంచి జరిగినటువంటి అంతిమ యాత్రలో వేలాదిగా డిఎస్ అభిమానులు పాల్పంచుకున్నారు. ముఖ్యంగా ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా డిఎస్తో తమకున్నటువంటి మమకారాన్ని, వారికి ఉన్నటువంటి స్నేహాన్ని గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రజెంట్ విజువల్స్లో చూస్తున్నాం. డిఎస్ పెద్ద కుమారుడు సంజయ్ తన బాధ్యతను నిర్వర్తిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ పార్థివ దేహానికి చితి పేర్చారు. చితి మీద పార్థివ దేహాన్ని, డిఎస్ పార్థివ దేహాన్ని పెట్టారు. అక్కడ సంజయ్ భుజం పైన కుండ, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి సంప్రదాయ రీతిలో ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా మనం చూసాం, డిఎస్ అనేవాడు కేవలం పార్టీ పరంగా కాకుండా తెలంగాణ వాదిగా చాలా బలమైనటువంటి ముద్ర వేశాడు తెలంగాణ రాజకీయాల్లో, తెలంగాణ ప్రాంతంలో. సో దీంతో ఎప్పుడైతే డిఎస్ మరణ వార్త విన్నారో యావత్ తెలంగాణ వాదులంతా కూడా ఒకసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. తమ యొక్క బాధను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సుమారు 24 గంటలు గడిచింది, పైగా అయింది ఆయన చనిపోయిన తర్వాత. ఇప్పటి వరకు కూడా అనేక ప్రాంతాల నుంచి కూడా డిఎస్ అభిమానులందరూ కూడా ఇక్కడ హైదరాబాద్లో కావచ్చు, లేదా తన స్వగ్రామం స్వస్థలం నిజామాబాద్లో కావచ్చు, వేలాదిగా తరలి వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. పార్టీలకు అతీతంగా అందరూ కూడా కడసారి డిఎస్ని చూసేందుకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి డి శ్రీనివాస్ ఎంతో సేవ చేశారని, ఆయన కుటుంబానికి పార్టీ ఇప్పుడు అండగా ఉంటుందని కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పదవులపై డిఎస్కి ఎప్పుడు కూడా ఎలాంటి ఆశ లేదని చెప్పారు ఆయన. పార్టీని ఒకవైపు బలోపేతం చేస్తూనే తెలంగాణ వాదాన్ని ఎప్పుడు అవకాశం వచ్చినా, అవసరం వచ్చినా కూడా బలంగా వినిపించినటువంటి బీసీ నాయకుడిగా కూడా వి హనుమంతరావు నిన్న చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక చనిపోయినప్పుడు కాంగ్రెస్ జెండా కప్పాలి అనేది డిఎస్ కోరిక అని కూడా నిన్న రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకే ముఖ్య నేతలందరూ, ముఖ్య నాయకులకు పంపి ఆ కోరిక తీర్చినట్లుగా కూడా రేవంత్ రెడ్డి తెలిపారు. కుటుంబ సభ్యులతో చర్చించి డిఎస్ జ్ఞాపకార్థం ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటామంటూ కూడా సీఎం ఎమోషనల్గా ప్రకటన కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా మనం విజువల్స్లో చూస్తున్నాం, డిఎస్ పార్థివ దేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సంప్రదాయ ప్రకారం డిఎస్ పెద్ద కుమారుడు సంజయ్ తన యొక్క విధిని నిర్వర్తిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా డిఎస్ కుటుంబానికి కాదు, డిఎస్ అభిమానులకు కూడా ఇది చాలా ఎమోషనల్ అయినటువంటి క్షణాలు. సో మనం విజువల్స్లో చూస్తున్నాం. మరి కాసేపట్లో తన పార్థివ దేహానికి, డిఎస్ పార్థివ దేహానికి సంజయ్ నిప్పు పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. సో అక్కడంతా కూడా ఒక ఎమోషనల్ సీన్ కనిపిస్తూ ఉంది. ఒక కుటుంబ సభ్యులు నడుమ అభిమానులు, స్థానికులు, కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సామాన్య జనం, వీరందరి మధ్యన కూడా ఇక సెలవు అంటూ డిఎస్ తన అంత్యక్రియలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.